పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 3 సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు నియోజకవర్గం అభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి పనుల్లో పాలుపంచుకుంటూ ప్రభుత్వ నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తాను పూర్తి చేయాల్సిన సినిమాలు ఆలస్యం అవుతూ వస్తున్నాయి. దీంతో ఆయా చిత్రాల నిర్మాతలు పవన్ కళ్యాణ్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ స్టార్ ఇమేజ్ ను నమ్ముకుని ఇప్పటికే షూటింగ్ కోసం భారీగా ఖర్చు పెట్టారు నిర్మాతలు. కానీ ఇలా అర్థాంతరంగా ఆయన సినిమాలు ఆగిపోవడంతో నిర్మాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ చిత్రాలు చేస్తున్నారు. ప్రస్తుతం 3 సినిమాల షూటింగ్స్ కూడా పవన్ రాక కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్నాయి. కానీ పవన్ కు మాత్రం రాష్ట్ర విధుల్లో తీరిక లేకుండా ఉండటం వల్ల షూటింగ్స్ కు హాజరు కాలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయా నిర్మాతలతో పవన్ కళ్యాణ్ అత్యవసర భేటీ నిర్వహించినట్లు సమాచారం అందుతోంది. ఈ మీటింగ్ లో హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ చిత్రాల నిర్మాతలు పాల్గొన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ముందుగా హరిహర వీరమల్లు చిత్రాన్ని మే 10లోపు పూర్తి చేయాలని మీటింగ్ లో పవన్ కళ్యాణ్ చెప్పాడట. ఈ సినిమాకు కేవలం 4 రోజుల డేట్స్ ఇస్తే చాలని నిర్మాత ఏఎం రత్నం కోరడంతో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రానున్న మే నెలలోనే ఓజీ చిత్రాన్ని పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకు తగిన ఏర్పాట్లు చేయమని నిర్మాత డివివి దానయ్యతో అన్నాడని టాక్. ఇక ఓజీ చిత్రాన్ని సెప్టెంబర్ 5న విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు సమాచారం. దీనిలో భాగంగా ముందుగా మొదటి లిరికల్ వీడియో సాంగ్ తమన్ వివరించిన విషయం తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ కు జూలై నుంచి డేట్స్ ఇచ్చేందుకు. అయితే ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారట. ఇక ఈ చిత్రంలో ఇలా 3 చిత్రాల నిర్మాతలను ఒకే చోట కూర్చోబెట్టి డేట్స్ విషయంలో వాళ్లకు క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం.